సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయమది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు. మీ జత పరివారము మేము, మీ జాడలో ఇక నడిచిన పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా
నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ప్రాపర్ ఫొటేజ్ దొరకకపోవడం వల్ల వారందరినీ యాడ్ చేయలేకపోయాం. దే మై నాట్ బీ ఫేమస్ ఇన్ ద ఐస్ ఆఫ్ మెన్, but they are surely famous in the eyes of God. I especially thank my brothers and sisters who worked along with me with this project. Sammy Pachigala, Rema George, Manoj David, Visions and Wesley, Samson Judson, Elizabeth Cynthia, Blessing Mridula and Enoch Jagan. And definitely you should go check out their channels for more spiritual videos. This project wouldn't have happened without them. Don't forget to like, share and subscribe. And go show some love to your pastor. God bless you. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచి వారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయమది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో
సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాముగా మిము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామంలో సంపూర్ణ ప్రార్థనా మందిరంలో ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం దైవ సేవకులు మల్లా క్రిస్టియన్ పాల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బిషప్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు బిషప్ కైకరపు జోసఫ్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర బిషప్ కౌన్సిల్ అధ్యక్షులు బిషప్ ఎద్దెల బాలరాజు ముఖ్య సందేశాన్ని అందించారు. వైస్ చైర్మన్ బిషప్ గెడ్డం విలియమ్స్ ను ఆర్చ్ బిషప్ గా అభిషేకించబడి పదవీ బాధ్యతలను ఇచ్చారు. అదేవిధంగా ఆయన కుమారుడు గెడ్డం మానిష్యా బాబు హాజరై బిషప్ కౌన్సిలింగ్ నేషనల్ వైస్ చైర్మన్ గా నియమితులై పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో LOC సేవకులు, అంతర్జాతీయ సువార్త గాయకులు గెడ్డం మధుబాబు పాల్గొన్నారు. పలువురు దైవ సేవకులు, రెవరెండ్లు, బిషపులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన జీవితంలో కష్టం వస్తే మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మన ఓదారుస్తారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయలేక దేవుని నామమును బట్టి
ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గంతో కలిసి ఈ జిల్లా అధ్యక్షులు కార్యవర్గ సహకారముతో ఈరోజు ఈ 16వ తేదీన అద్భుతంగా జరగడానికి ఈ జిల్లాలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి అదే రీతిగా మరి కొంతమంది బిషప్స్కి ఇవ్వడానికి ఆర్చ్ బిషప్స్ ఇచ్చుటకు ఆయా రెవరెన్స్ ను సిద్ధపరచడానికి మన ప్రియులు ఆర్చ్ బిషప్ గారైనటువంటి డేవిడ్ పాలయ్య గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. వాక్య సందేశాన్ని ప్రియులైనటువంటి మరి మా సభ్యులు ట్రెజరర్ అయ్య గారు అద్భుతంగా అందించారు. సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులైనటువంటి జోసెఫ్ అయ్య గారు, మా సెక్రటరీ గారు, స్టేట్ సెక్రటరీ గారు అంటే చింతపల్లి మోజెస్ గారు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ మందిరము బిషప్ గారంటే క్రిస్టియన్ పాలయ్య గారి యొక్క దేవాలయంలో ఘనంగా జరిగింది. ఈ జిల్లాకి రమి అతి ప్రాముఖ్యమైన 60 మంది బిషప్ అయ్య గారిని పాల్గొనడం జరిగింది. స్టేట్ కమిటీలో ప్రియులైనంటే ఒక 7గురు వచ్చి ఇక్కడ జరిగింది. వారు మా ఏలూరు ప్రాంతంలో జాయింట్ సెక్రటరీగా ఉంటున్న జీవరత్న అయ్య గారు, వైస్ చైర్మన్ ఉంటున్న విలియమ్స్ అయ్య గారు, వేదిక మీద ఉన్నవారంతా కూడా మా నినాదం ఒకటే: ప్రేమ, సంక్షేమము, సహవాసము మరలా తెలియపరుస్తున్నాము. క్రైస్తవ సమాజంకి, క్రైస్తవ లీడర్స్ కి, మందిరాల్లో సువార్త పరిచయంలో ఎక్కడ సమస్య వచ్చినా మేము అక్కడ ఉంటామని తెలియపరుస్తున్నాం. మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు కొంతమంది టీంలో నూతనంగా తీసుకోవడం జరిగింది. మనీషా బాబు గారిని, వేదిక మీద ఉన్న చాలా మందిని తీసుకున్నాం. వారికి పేరు పేరున ప్రభుపేట వందనాలు. 26 జిల్లాలు ప్రార్థన చేయండి. మరి 1023 మంది బిషప్స్ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. వేకుజామున ప్రార్థన అవుతుంది, వారి కొరకు ప్రార్థన చేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి క్రైస్తవ సమాజాన్ని బలపరిచినట్లు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. దేవుడి అవకాశాన్ని బట్టి, మా కార్యవర్గాన్ని బట్టి మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరికైతే సర్టిఫికెట్ ఇవ్వలేదో భోజనం తదుపరి మీ ఫోటో తీసుకుని వస్తే స్టాంప్ వేసి సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఒకటో మాట. రెండోది వినండి, అందరూ స్టాంప్ వేసుకుని వెళ్ళాలి. ఫోటో మీద ప్రతి ఒక్కరూ స్టాంప్ వేసుకుంటే ఇక్కడ మేము రిజిస్టర్ రాస్తాం. రిజిస్టర్ రాసినప్పుడు మీరు బిషప్ గా మరలా ప్రకటన చేస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఈ రోజు నుంచి ఆర్చ్ బిషప్స్ గా రెవరెన్స్ గా ప్రకటన చేస్తున్నాము. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడిని ఘనత కలుగును గాక, దేవుడి మీద సమృద్ధిగా బలపరచును గాక, దేవుడి మీద స్థిరపరచును గాక, సహవాసాన్ని దేవుడు బలపరచును గాక. మరి మా ప్రియులంటే అభిషేక్ ఈ రోజు ఆర్చ్ బిషప్ తీసుకుని చాలా పెద్ద అయినా విలియమ్స్ గారి సేవను సమృద్ధిగా బలపరచును గాక, దేవుడు దీవించును గాక, వారి బలపరచును గాక. ఆశీర్వాదం మన వ్యక్తిగా ఉన్న విలియమ్స్ ఇస్తారు.